देखो सब విద్యని వైద్యాన్ని అందించడం ఒక ప్రధానమైనటువంటి సంకల్పంగా పెట్టుకొని ఎక్కడ విద్య కావాలో ఎక్కడ వైద్యం కావాలో అక్కడ సత్వరమే ఆ సేవలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజాప్రభుత్వం. మనం చప్పట్లతో స్వాగతిద్దాం. ఆరోగ్య వైద్య మరియు కుటుంబ వర్యులకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేద్దాం. అలాగే మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. అలాగే శ్రీమతి కొండా సురేఖ గారు మంత్రివర్యులు. బడ్జెట్ లో చూశారు, సుమారు 72,000 కోట్ల రూపాయలు కేవలం వ్యవసాయానికి సంబంధించిన పద్ధతుల కోసం ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇందిరమ్మ రాజ్యం వస్తే రైతన్నకి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట నిజం. నా తోటి సహచర ఏదైతే పెద్దలు మన శాసనసభ్యులు నాగరాజు గారికి, మురళీ నాయక్ గారికి, ప్రభుత్వ వీప్ డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి, మన పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసన మండలి సభ్యులు సారణ గారికి, వరంగల్ వెస్ట్ శాసనసభ్యులు సోదరులు రాజేంద్ర రెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి అనస్థీషియా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మాన్యశ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి పుష్పగుచ్చాన్ని అందించి అభినందిస్తారు. అలాగే పెద్దలు జటోతు రామచంద్ర నాయక్ గారికి డాక్టర్ చంద్రశేఖర్ గారు పుష్పగుచ్చాన్ని అందిస్తారు. పెద్దలు పూరిక బలరాం నాయక్ గారికి డాక్టర్ శ్రీదేవి గారు మన ఎంపీ గారికి పుష్పగుచ్చాన్ని అందజేస్తారు. పెద్దలు బసవరాజు సారే గారికి డాక్టర్ ఉపేందర్ గారు గౌరవ మంత్రివర్యులు, శ్రీమతి కొండా సురేఖ గారు అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రులు సవినీయంగా సగౌరవంగా వారిని వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతిస్తున్నాం. గౌరవ మంత్రివర్యులకి స్వాగతం. పూనం కుమారి ఝా డాక్టర్ టు గివ్ ఏ ఫ్లవర్ బొకే టు అవర్ రెస్పెక్టెడ్ మినిస్టర్ శ్రీమతి కొండా వేసే కార్యక్రమం మరి బలరాం నాయక్ గారు మరి యొక్క పార్లమెంటు సభ్యులతోటి కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి మిగిలిన కార్యక్రమాలు ఏదైతే రోడ్ల నిర్మాణం కానీ ఇతర ఏదైతే పాఠశాలలో మరి మోడల్ స్కూల్ ఇచ్చాం, సక్సెస్ స్కూల్స్ ఇచ్చాం, ఏదైతే కస్తూర్బా ఇచ్చాం, ఇంగ్లీష్ మీడియం అన్ని కూడా ఇచ్చినాము. మళ్ళీ ఈ రోజు మరి ఆడిషన్స్ కి మంత్రివర్యులతో కలెక్ట్ అయి చేసినందుకు మాధవరెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు. చేయడం వలన ఈరోజు కొంత ప్రజలకు ఇబ్బంది అయినా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఆ స్పెషల్ హాస్పిటల్ కూడా త్వరగా ఓపెనింగ్ చేసే ఆలోచనలో వారు ముందుకు పోతా ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మహిళలకు ఫ్రీ బస్సు అనేది ఓన్లీ ఏదో ఇటు అటో తిరగడానికి అటు ఇటు పోవడానికి కాకుండా నాకు తెలిసిన విషయం మేరకు చాలా మంది మహిళలు గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు అంటే హైదరాబాద్ వరకు కూడా ఉచిత బస్సులో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటళ్లలో వాళ్ళు పరీక్షలు చేయించుకొని ఆపరేషన్లు చేయించుకొని వస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పడానికి గర్వపడతా. ఇప్పుడే మంత్రులందరం కలిసి మీ ఎమ్మెల్యే గారి సారథ్యంలో మెడికల్ కాలేజీని 160 బెడ్ల హాస్పిటల్ని ఓపెనింగ్ చేసుకోవటం జరిగింది. మొదటి బ్యాచ్గా 50 మంది అడ్మిషన్ కూడా అయింది.
రాబోయే కొద్ది రోజుల్లో క్లాసులు కూడా స్టార్ట్ కాబోతున్నాయి. వారందరికీ కొత్త బ్యాచ్ అభినందనలు తెలియజేస్తూ కావలసిన అన్ని ప్రభుత్వం ఇయడానికి ఉంది. మాటలతో కాకుండా 4,000 మంది ప్రొఫెషనల్ హాస్పిటల్ ప్రతి ఒక్కరు నియమించుకుంటూ పోతూనే ఉన్నాము. రాబోయే కాలంలో కూడా ఇక్కడ ఏ హాస్పిటల్లో కూడా సిబ్బంది కొరత ఉన్నదని కంప్లైంట్ ప్రభుత్వానికి రాకూడదు. సో మాకు దక్షిణ తెలంగాణ కానీ, ఉత్తర తెలంగాణనే కానీ, పశ్చిమ తెలంగాణనే కానీ, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఆ విధంగా నూతన భవనాన్ని నిర్మించుకునే సమయానికి పాకాల వైద్య కళాశాల ఆదర్శ నర్సంపేట్, సుజాత, శ్రీజ 57 మంది సభ్యులు ఉన్నారు. 2 కోట్ల రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున. ఆ తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 16 సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి. అట్నుండి సభ్యుల వారికి గౌరవ కేఆర్ నాగరాజు గారు, వర్ధన్నపేట శాసనసభ్యుల వారికి పాలాయి శ్రీనివాస్